అంటే ఇప్పుడు ఆయన మీ వల్లే అంటే మీరు వెళ్ళిపోవడం ఎమ్మెల్యేనే రీజన్ అనేసి అంటున్నారు అందుకని. అవును దాంట్లో ఏముంది ఉమ్. కొత్తగా. అంటే ఎమ్మెల్యే వల్లే మీరు విడిపోవడానికి మెయిన్ రీజన్ అదే అంటారా? అవును. అంటే ఏంటి అంటే ఎలా బెదిరించారు మిమ్మల్ని? బెదిరించాడా లేకపోతే ఎలా? ఇప్పుడు నన్ను బెదిరించేది అంత ఏం లేదు కానీ బెదరానికి ఇంకేమి అంత ఈజీ కాదు అంటే కాదు. నేను కూడా జస్ట్ క్లారిటీ కోసం అంటే ఆమె చెప్పిన విషయం దానికి ఏంటంటే ఒకటి పొద్దునోళ్ళకి ఎవరికైనా కానీ ఎలా బిహేవ్ చేయాలో తెలియాలా. ఓకే ఓకే ఒకసారి చెప్తాము, అది వాళ్ళకి నెత్తికెక్కించుకున్నప్పుడు అవసరం లేదు ఈ మనుషులని వదిలేస్తాం. అదే జరిగింది. మీ మాటల్లో కొంత కన్ఫ్యూజన్ ఉంది. నేను ఒక విషయం చెప్తానండి. ప్లీజ్. నువ్వు తప్పు పని చేస్తాను, నువ్వు చెప్తూ వాళ్ళు వినలేప్పుడు నువ్వేం చేస్తావు? వదిలేస్తారు. ఎగ్జాక్ట్లీ నేను చేసింది కూడా అదే. ఓకే అంటే మీకు ముందు తెలిసింది అయితే? తెలిసింది ఆ రూపానంద రెడ్డి వాళ్ళకి కూడా తెలుసు. మీది ఏమన్నా ఇప్పుడు కాదు ఈ గొడవ జరిగింది, ఇప్పుడైతే స్టార్ట్ కాలేదు కదా, ఎప్పుడు 6 నెలల కిందటే స్టార్ట్ అయింది కదా. అంటే 1.5 year నుంచి వాళ్ళకు రిలేషన్ ఉంది కానీ 6 నెలల నుంచి గొడవలు జరుగుతున్నాయి అనేది ఒకటి. 6 నెలల నుంచి గొడవలు అంటే ఇతను అమ్మ రిమైనింగ్ వాళ్ళ ఆడవాళ్ళ మీద గురించి మాట్లాడటము, చాటింగ్ నుంచి బయటపడటము, అక్కడి నుంచి ఇంకా వచ్చింది. ఓకే ఓకే అంటే మీరు ఫస్ట్ మీరే కనుక్కున్నారా లేకపోతే వాళ్ళు చెప్పడం ద్వారా మీకు తెలిసింది అది ఏంటండి? అంటే వాళ్ళ ఆ చాటింగ్ అంతా మీరు కనుక్కున్నారా లేకపోతే వాళ్ళు వచ్చి మిమ్మల్ని మాట్లాడడం ద్వారా మీకు తెలిసిందా ఇష్యూ? లేదు, ముందు నాకు కొన్ని దొరికినాయి. ఆ తర్వాత ఈ వీళ్ళ గొడవ వల్ల నేను పాండవటం కలిసి మాట్లాడాను ఒకసారి. ఏదన్నా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకొని మీరు చూసుకోండి, ఇవన్నీ ఆల్రెడీ బయటకు చేసినాం, ఈ టైంలో పరువులు లేదు కుటుంబాలవి, తనకి ఎవరు లేరు, తనకు పోయింది ఏం లేదు, ఇప్పుడు నా ఫ్యామిలీ కూడా ఉంది, మీది ఉంది, పోయేది కుటుంబ పరువులు, ఎవరో చేసిన తప్పు ఎవరో వాళ్ళిద్దరు చేసిన దానికి మీరు అనుభవించాలా నేను అనుభవించాలా అని అర్థం జరిగింది. ఓకే అంటే ఇప్పుడు ఆమె చెప్పేది అంటే బెదిరించి నన్ను లొంగ తీసుకున్నారని ఆ వర్షన్ ఉంది, కానీ మీరు చెప్పే దాంట్లో వాళ్ళిద్దరూ బయటపడ్డారు అనేది. స్టార్టింగ్ లో ఇదంతా స్టార్టింగ్ జరిగినప్పుడు తన ఎమ్మెల్యే ఆయన కొత్తల్లో కంప్లైంట్లు వస్తున్నాయి అది చేయడం ఇలా చేశాడు. నేనున్నా ఆ టైంలో అసలు నీకు అతను చేసి మాట్లాడాల్సిన పని ఏంటి? అంటే ఎమ్మెల్యేకి వచ్చే కంప్లైంట్లు ఈమె దగ్గరికి వచ్చేవా? ఎమ్మెల్యే ట్రాప్ చేయడం కోసం లేకపోతే ఏదైనా ఏదైనా అనుకోండి, ఓకే తనకి మెసేజ్ చేయడం ఫోన్ చేయడం చేసేటాడు. ఓకే వీణాకి ఇదంతా అసలు స్టార్టింగ్ పరిచయమే అలా అయింది. అంటే ఆమె చెప్పడం ఏంటంటే ఫేస్బుక్ లో నేను విషెస్ చేశాను. అవునండి, అది పరిచయాలు అన్ని కరెక్టే. ఇంకొంచెం చనువు కావడం కోసం ఏం చేస్తారు, ఆఫీస్ అడ్డం పెట్టుకున్నాడు. ఓకే ఆఫీస్ అడ్డం పెట్టుకుని ఇంకా మెసేజ్లు చేయడం. ఆఫీస్ అడ్డం పెట్టుకోవడం అంటే ఏదో రోజు ఏదో న్యూసెన్స్ లాగా ఏదో ఒకటి